పేరు పెద్ద మనిషి? సయ్యద్ గాలిబ్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం ఏమేమి పండిస్తున్నావు? ఏం లేదు, వడ్లే వడ్లే. వడ్లే. కూరగాయలు పెడతామంటే కోతులు ఉంటాయి, కోతులు ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. లెస్స కోతులు. ఏమి ఒడ్లు ఎన్ని క్వింటాలు పండిస్తావు? పండిస్తా 60, 50, 60. వస్తుందా గిట్టుబాటు రేట్? ఎట్లా ఇక గిట్టుబాటు రేట్ అంటే పెట్టుబడి ఓసారి పెట్టుబడి వెళ్తలేదు. పెట్టుబడి వెళ్తలేదు. నుంచి ఏమైనా ఆశలు వస్తున్నాయా? ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చినాయి అట్నో ఇట్నో. ఇప్పుడైతే మా ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు. ఎందుకే? ఏది ఇప్పుడు మా ప్రభుత్వం మేము ఇల్లు తిరిగి మేము ప్రచారం చేసినాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అని ఓటేపించినాం. మా రేవంత్ రెడ్డి మాకు ఇస్తలేడు. ఏం చేయాలి ఇప్పుడు? రైతు భరోసా ఇస్తున్నాడు కానీ ఇస్తలేడు. ఈ సైడ్ 2 పంటలు, ఇది 3 పంటలు. 3 పంటల నుంచి రైతు భరోసా కొట్టింది. నేను సీనియర్ కార్యకర్తని. సీనియర్ కార్యకర్త? సీనియర్ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తని. ఇండ్లకి కండ్లకి తిరిగినోని గాను. చెప్పి ఎట్లుంది మన ముఖ్యమంత్రి పాలన? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండ, ఏం అప్పుల పాలు అయిందంటుండు మీడియా అంటుంటే వింటున్నాం మనం. అప్పుల పాలు అవుతుంది, అయ్యిండు, అప్పుల పాలు అయ్యిండు, మిత్తులు కట్టుకుంటూ వస్తున్నా అని చెప్తుంటే వింటున్నాం. దొంగలెక్క చూస్తున్నట్టు అది కరెక్ట్ పద్ధతి అంటావా? ఇంకా అది కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యమంత్రి అనేది కాకుండా అట్లా కాదు. ఎట్లా మరి మంచిగా చేస్తుండ పాలన? ఏం చెప్తావు? నీ సీనియర్ కార్యకర్త అంటున్నావు కదా? అవును, నేను చెప్తున్నా కదా, సీనియర్ కార్యకర్త ఇప్పుడు మాకు బరువు లేకుండా చేస్తుంది. ఊళ్ళో తిరుగుతా మరి మేము తిరిగి మేము ప్రచారం చేసి గెలిపిస్తే ఏది మరి? ఇప్పుడు అందరు మొత్తుకుంటారు గసంటి వాళ్ళు, ఏదయ్యా నువ్వు చెప్తే 4000 ఇస్తా అంటే ఏవయ్యా, మహిళలకు 2500 ఇస్తా అంటే ఏదయ్యా అంటున్నారు. మరి ఏం చేయాలి? మేమేం చేయాలి చెప్పు? చెప్పి 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 ఓటేపించినాం ఈసారి. తిరగకుండా అవుతుంది, ఇబ్బంది పడుతున్నాం. అనిల్ కుమార్ కలిసే ప్రయత్నం చెప్పారు జనాలు. ఏం చెప్పాలి? అన్ని ఎలా ఇస్తుండు కానీ మా రైతు బంధువులు ఇస్తున్నాడు. అందరికి వేసినాం అంటుండు 17,000 కోట్లు రుణం. మరి ఇప్పుడు బీబీనార్ అందరు వేసుకుంటూ వస్తుండు. మరి మా పోచంపల్లి మండలం ఎందుకు వేయరు? ఈ మండలానికి వేయలేదా? ఏ మండలం ఇది? పోచంపల్లి మండలం. పోచంపల్లి మండలం. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే. 6 గ్యారెంటీ ముచ్చట. అర్ధ ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఉండ్రి. నువ్వు అడ్డగోలుగా ఇయ్యకు, కాస్త అయిన వాళ్ళకు సర్వే చేసి. అవును, కాస్త అయిన వాళ్ళకి సర్వే గుట్టలకు రాళ్ళకి ఇచ్చిండు ఆయన. అప్పుడు అవన్నీ పని చేసుకో. వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తాను మరి, అట్లా కూడా వస్తలేవా? అట్లా కూడా లేదు. అంతే, ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతుంది. 6 గ్యారెంటీల పరిస్థితి ఎట్లుంది? ఇక నేను చెప్తూనే ఉన్నా కదా, ఏ గ్యారెంటీలు ఒకటి బస్సులతో ఒకటి చేసిండు ఆడోళ్ళకు. ఇక కరెంట్ ఒకటి మాఫీ చేసిండు. ఇక గ్యాస్ అంటే తగిలి వెళ్తూనే ఉన్నాయి, పైసలు వస్తానే లేవు. అది 500 గ్యాస్ అన్నాడు, అవి వస్తలేవు. ఏం వస్తలేవు, ఏం వస్తలేవు. మరి ఎందుకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నా? ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నావు? మాకేం గుర్తు? సీనియర్ కార్యకర్తలు మరి మా సీనియర్ కార్యకర్తలు మా ఇజ్జత్ పోతుంది, మా ఇజ్జత్ పోతుంది. మేమేం ఎంతకని చెప్పుకోవాలి? మీ ఇజ్జత్ కాపాడాలంటే ఏం చేయాలంటావు? ఇయ్యాలి, ఆయన ఇచ్చుకుంటూ రావాలి. మరి ఇయ్యాలంటే అప్పు చేసిన దొంగ లెక్క చూస్తున్నట్టు కాదు. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఆ విషయం మాకు తెలియదు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కదా, అప్పు ఇయనికి దొంగ లెక్క చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయేట. అది తెలియదు సార్ మాకు, ఆ విషయాలు మాకు తెలియదు. కానీ ఈ విషయాలు అయితే మాకు తెలుసు మా వరకు. మరి అప్పు ఇది ఇస్తలేరు అంటున్నాడు, మీరేమో ఇయ్యాలంటున్నారు పథకాలు. మరి ఎట్లా? మరి ఏం చేస్తాం? మరి ఏం చేస్తేది చెప్పు? కౌలు రైతులకు 12,000 ఇస్తాను, అవి ఎక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పిండు? చెప్పవలసి లేకుండే. సరే ఈ బస్సులకి ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టవలసి లేకుండే. పెట్టవలసి లేకుండే. లాస్ చాలా లాస్. ఇవన్నా ఇప్పుడు వ్యవసాయదారుల కన్నా ఇస్తేనన్నా కొద్దిగా బాగుపడుదురు, యాద్ చేదురు పబ్లిక్. ముఖ్యమంత్రి మీద ఇంత వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పథకాల పేరుతోనేనా? పథకాల పేరుతోనే, దేంతో లేదు. వాగ్దానాలు ఇచ్చిండు, ఇప్పుడు అమలు చేస్తలేడు. అంతే. ఏమంటారు జనాలు? ఏమంటారు ఓవరాల్ గా? ఇక గదే అంటారు. ఇక ఏమంటారు? మొన్న మీటింగ్ అయింది ఆడ, ఆ మీటింగ్ పోయిర్రు, ఇక బొచ్చాడు మంది పోయిర్రు. మళ్ళా కేసీఆర్ అంటారు, మళ్ళా కేసీఆర్ అంటారు. కార్యకర్త నువ్వే అట్లా అంటే మరి నేనంటలేను. నేనెందుకంట? మనమంటా పోయిన పబ్లిక్ అంటుంటే వింటున్నా. మళ్ళా కేసీఆర్ అంటారు వాళ్ళు. మనం అంటామా? మనం అట్లట్లయితే కేసీఆర్,
మా రేవంత్ రెడ్డి వస్తాడని నేను అంటున్నాం. నువ్వు అంటావు. ఆ, మరి మీ రేవంత్ రెడ్డి మంచి చేయాలి కదనే మరి. ఇంక చేస్తా అంటుండు, మరి దానికి ఏం చేస్తాం? ఏం చెప్తావు చెప్పు మీ రేవంత్ రెడ్డి. చేస్తా అంటుండు. ఏం చెప్తావు చెప్పు ముఖ్యమంత్రికి. ఏం చెప్పాలి ఇంకా నేను? గవేసి ఆ. 6 గ్యారెంటీలు ఏమని చెప్తావా. ఇవ్వాలి, మరి ఇచ్చుకుంటూ వస్తేనే మరి మళ్ళా సారికి వస్తాడు. లేకపోతే కష్టమే. కష్టమే. నా పేరు యాదిరెడ్డి. అదే ఏం చేస్తున్నావు. వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం చేస్తావు. ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్ కాంగ్రెస్. అదేనే ఇచ్చేది ఇస్తలేడు కానీ ఏమన్నాడు. ఇప్పుడు ఇక రైతు బంధు మెయిన్ రుణమాఫీ కూడా కాలే. అది సగం అయినా సగం కాలేదే రుణమాఫీ కూడా వాస్తవానికి కాలే. నాకు 1,60,000 ఉండే, 1,60,000 రుణమాఫీ కాలే. బ్యాంక్ మేనేజర్ కూడా లెటర్ పెట్టినా. లెటర్ పెడితే కూడా వాళ్ళు పెట్టమని మేనేజర్ పెట్టమన్నాడు. అది పెడితే కూడా సున్నాం కాలే. వాళ్ళు ఏమన్నా బడ్జెట్ లేదు ఏం చేయాలని వాళ్ళు అంటారు మేనేజర్ ఇట్లా. అట్లా సగం అయినా సగం కాలే. అవి కూడా రుణమాఫీ అవద్దాం ఎందుకు ఏమన్నా. రైతు భరోసా కూడా ఇంక అవి మొత్తం ఇప్పుడు ఇది వస్తే 4వ పంట. 4వ పంటకి అప్పుడు కేసీఆర్ ఇచ్చినాయి ఈయన అన్నయ్య 7,500 పోయి 6,000కి వచ్చింది. 6,000కు లేవు. ఈయన అన్నాడు కానీ అన్నయ్య ఇయ్యలే అన్నాడు. ఈయన అని అట్లా 15,000 ఇస్తాను మళ్ళీ 6,000కు కూడా 12,000కి తెచ్చిండు కదా. 6 అన్న ఇస్తే అయిపోగా. అవి కూడా లేవు కానీ ఇబ్బంది లేదు. ఇప్పుడు తిరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇట్లా వస్తే తిరగనియకుండా ఏందనుకున్నా అట్లా ఉన్నది జర్ర. అందుకని జర వెయిటింగ్ చేస్తుండు మన కేసీఆర్ ఇట్లా వాళ్ళు. నడవని వీళ్ళు కూడా జనం కూడా అర్థం కావాలి కానీ వాస్తవానికి జనానికి అర్థం కావాలి, తెలుసుకోవాలి. ఇక జర ఇక వాళ్ళు కూడా 5 ఏళ్ళు నడవని. వాళ్ళు నడిచినాక జనం తెలుసుకున్నాకనే అట్లా. ముఖ్యమంత్రి మొన్న మాట్లాడి నిన్నారా మీరు. చెప్పులు కూడా మోసుకుపోయిన లెక్క చూస్తున్నారు, దొంగ లెక్క చూస్తున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు కార్మికులు ఆర్టీసీలో ఉండే కానీ ఆర్టీసీలో అది మన సమ్మె చేద్దాం అనుకున్నట్టు. నిన్న మొన్న సమ్మె చేద్దాం అనుకున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మరి బస్సు ఈడికే లాసులు ఉండే అది వాసానికి. ఆడు మరి ఎందుకు పెట్టిండే మరి ఫ్రీ బస్ అని ఎందుకు పెట్టిండే? ఈడికే అది లో బడ్జెట్ ఉంది అది ఏంది ఆర్టీసీ అనేది. మళ్ళీ ఎందుకు పెట్టిండే? వాళ్ళ దగ్గరికి పోయి ఇది వెళ్తలేదు మీరు ఏం చేస్తారో చేయరి. ఆ నెలకు 18,500 కోట్లు వస్తున్నాయంట ఆదాయం. 18,500 కోట్లు ఎవరికి ఇవ్వాలి మీరే చెప్పారు అంటే మరి ఈయనందుకే వాళ్ళు చెప్పినాక ఆ బుచ్చగాన్ దగ్గర పోయి బుచ్చగా అనుకున్నట్టు ఉంది. వాళ్ళు కార్మికులు డ్రైవర్లు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ దగ్గర పోతారా ఫ్రీ పెట్టద్దు బస్సు. అట్లా ఆడికి అట్లా తప్పు అయింది. నాకది సిగ్గుసేటు. నాకది ఇజ్జతపడి కొట్టా అంటే వాసానికి అంత ముఖ్యమంత్రి ఉండు. అప్పు ఉంది, నాకు పుట్టుబడి పుట్టలేదు, నాకు ఎవడు బాకిస్తలేడు. అది ఢిల్లీకి పోతే ఎవడ చెప్పులు ఇస్తే కూడా ఎవడ పోతే కూడా నమ్ముతాడంట. చెప్పులు బయట ఇడిచిపోతే ఆ ఢిల్లీ వచ్చి ఇల్లు అరే వీళ్ళు ఎత్తుకుపోతారు, వీళ్ళు వచ్చి మన చెప్పులు కాల్చి ఎత్తుకుపోతారు అని ఉన్నదంట. ఆయన అనుడు మాత్రం చాలా ఇబ్బంది. మన తెలంగాణ మాత్రం ఇజ్జత్ తీసేసిండు. ఇజ్జత్ మామూలు ఇజ్జత్ కాదు, ఏం లేనట్టే వాస్తవానికి. మనది కూడా 29 రాష్ట్రాలల్లో మహారాష్ట్ర, ఇప్పుడు మన బెంగళూరు, హైదరాబాదు మనది 2వ రాజధాని ఢిల్లీకి. మన హైదరాబాద్ మన ఎంత సంపద ఉందనుకున్నా సంపదకి అంత చూసి సులభంగా మాట్లాడితే తెలంగాణ ఇజ్జత్ అయితే మొత్తం పోయింది. నాకైతే ఇజ్జత్ అనిపిస్తుంది, నాకే ఇజ్జత్ అనిపిస్తుంది, ఊరికే మెరమెర అనిపిస్తుంది. ఏందిరా ఇది నాకు బాధ అనిపిస్తుంది వాస్తవానికి. అట్లా అనవద్దు ఆయన. ఇప్పుడు కోకాపేటలో ఎంతో ఎకరం 100 కోట్లు. మన ఎంత ఇల్వ తెలుసా? ఇవాళ అమెరికా లేదు, ఇవాళ దుబాయ్ లేదు, బయట లేదే, మన దగ్గర ఉన్న ఇల్వ. ఎవరు హైదరాబాద్ వచ్చి పడిపోయినా అని ఇల్వగలదు మనదే అయిపోయింది హైదరాబాద్. ఇక గదాన్ని ఇజ్జదాని వరకు జరగదు. మాకు కూడా ఇన్సాట్ అనిపిస్తుంది. నిన్న నుంచి యూట్యూబ్లో ఇన్న వరకు చాలా జర ఇబ్బంది అనిపిస్తుంది వాస్తవానికి. ఆ మాట అన్నదే, ఆ మాట అనేది లేదు. చెప్పులు ఎత్తుకోవద్దాం అట్లా అనొద్దు కానీ మాట వాస్తవానికి. మాకు ఇప్పుడు మా ఊళ్ళోనికి నేను మా ఊళ్ళో రైతుని మా ఇన్నే ఉంటున్నా, నాకే ఇన్సాట్ అనిపిస్తుంది ఆ మాట అనే వరకు. ఇంకా ఆయనకి ఎట్లుండాలి, ఎరే వాళ్ళకి ఎట్లుండాలి. ఇప్పుడు కలెక్టర్, IPS, IAS వాళ్ళు ఎట్లుండాలి, కొంతమందికి ఎట్లుండాలి. చాలా ఇజ్జత్ పోయినట్టేనే. ఏదో చెప్తా అరే అది మాట. ఏడంగా నడపాలి, ఏడన్నా నడవలే అనుకో, ఏడన్నా ఎకరాల భూమి ఉందనుకో 10 ఎకరాలు చిన్నగా ఎక్కడ చేయాలి, సంవత్సరం నడిపించాలి. ఇప్పుడు మనం ఉంటామే 10 పిల్లలకు ఫీజు కట్టాలను భార్య మీద పుస్తకం కూడా కుదబెట్టి బ్యాంకులో పెట్టి కూడా తెచ్చి మనం కట్టి ఎవరు నడిపిస్తుంటాం. ఎట్లుంటుందో కొన్ని ఓసారి పుట్టకపోతే ఇది కూడా అట్నే చేయాలి. ఆయన కూడా ఇజ్జత్ తీయద్దు అట్లా. ఆ మాట అయితే అనేది లేకు. నిన్న సీఎం పెట్టుబడులు వస్తాయన్నా మరి ఇట్లా అన్న తర్వాత ఇక వస్తాడు. ఎవడొస్తాడు ఈడికే పైసలు ఎవరా అంటే ఎట్లా వస్తాయి అట్లా. చాలా ఘోరం ఆ మాట అనేది లేకుండే. ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తున్నాయి, ఏ మాట ఇంతవరకు నేను వినలేదు. ఇది ఒక్కడంటేనే వింటున్నా ఈ మాట. ఈ అప్పులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉంది. ఆముదాన్ని కూడా చెప్పొద్దు, అది వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆయన నడిపేయాలి గట్టినే.
గుడికాని మెలకాని నన్ను నడిపేయాలి రాజ్యవాణి అట్లా చెప్తారా? ఇవన్నీ కుండ బదులు పెట్టినాక ఉండేది ఎందుకు ఆయన ఎట్లుంటుంది అట్లానా? ఎట్లా కొన్ని అంత ఆగముందంటావా? మా కాకపోతే ఇంక ఎట్లుంది ఇప్పుడు వాస్తవానికి? ఇప్పుడు నా వరకే చెప్తున్నా, రుణమాఫీ కాదు రైతు బంధు వాళ్ళే. ఇక నాకు జర బాధే ఉంటుంది కానీ ఇక రెండే ముచ్చాలు మాట్లాడితే మనకి ఎక్కువ ఎందుకని.